రైట్గా పెద్ది కుటుంబానికి కేసీఆర్ పరామర్శ రూపాయలు 2.25 కోట్ల ఆర్థిక సాయం అన్ని విధాల ఆదుకుంటా పార్టీ అండగా ఉంటుందని భరోసా సుదర్శన్ రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం భారీగా హాజరైన అభిమానులని ఒక వార్తనైతే వస్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరామర్శించారు. ఒకసారి దానికి సంబంధించి కూడా రూపాయలు 2.25 కోట్ల 2.25 లక్షల ఆర్థిక సాయం చేసినట్టుగా కనబడతా ఉంది. అయితే ఒకసారి దానికి సంబంధించిన వార్త కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, పెద్ది కుటుంబానికి కేసీఆర్ పరామర్శ. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుదర్శన్ రెడ్డి అత్యంత సీదా జీవితం గడిపారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంచి నేత అని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ ప్రకటించిన రూపాయలు 2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని సంబంధించిన చెక్కులను కేసీఆర్ స్వయంగా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల పేరున చెరో కోటి, ఆయన తల్లి అమృత సంరక్షణ కోసం 25 లక్షల చెక్కును కేసీఆర్ అందించారు. పిల్లల చదువులు భవిష్యత్తులో పాటు కుటుంబ సంక్షేమ బాధ్యతలు పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లబెల్లి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసం వద్ద జనం కిక్కిరిసిపోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని ఒక వార్తనైతే చూస్తాను. కేసీఆర్ గారు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా సాదా సీదా మనసని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తనకంటూ ఏది సంపాదించుకోలేదు. ఉద్యమ సమయంలో దెబ్బ తాకి ఒక కుడికాను కొంచెం కనబడదట. ఆయన ఒక స్టేజ్ మీద కూడా చెప్పిండు. మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూతుళ్లకు పార్టీ ప్రకటించిన 2 ఆర్థిక సాయాన్ని చెక్కులకు స్వయంగా సుదర్శన్ రెడ్డి అందించారు. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారట. మరి ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 అలా తల్లి సంరక్షణ కోసం 25 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా కేసీఆర్ చూస్తూ ఉన్నాడు. అయితే అక్కడ కేసీఆర్ రాకతోని నల్లబెల్లిలో వరంగల్ జిల్లా నల్లబెల్లిలో కొంచెం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒక తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో కేసీఆర్ గారు రంగప్రవేశం చేసి మొత్తానికైతే ఏదో ఒక రూపకంగా పార్టీ ఫండ్ నుంచి ఏదో ఒక రకంగా 2.25 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించిండు పెద్ది.